హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీజనింగ్లో నంబర్ సిరీస్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. నంబర్ సిరీస్ క్లాసెస్ నుండి 4 to 5 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ దాకా చూడండి. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 4, 7, 12, 19, 28 క్వశ్చన్ మార్క్ ఉన్న స్థానంలో ఏ నెంబర్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. చాలా ఈజీగా అర్థమవుతాయి, ఖచ్చితంగా వినండి. 4కున్న 7కి ఎంత డిఫరెన్స్ ఉంది? 3 అనేది ఉంది. 12కున్న 7కు 5, 19కున్న 12కు 7, 28కున్న 19కి 9. క్వశ్చన్ మార్క్ ఉన్న స్థానంలో ఏ నెంబర్ రావాలి అనేది చూసుకోవాలి. ఈ 3, 5, 7, 9 చూస్తే బేసి సంఖ్యలాగా ఉన్నాయి కాబట్టి 3, 5, 7, 9 తర్వాత 9 తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. కాబట్టి 28కి 11 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 39 అనేది వస్తుంది. అక్కడ 12 అని వేసిన 11 అనేది వస్తుంది. ఆన్సర్ ఈజ్ 39. సో ఫ్రెండ్స్, ఇలానే ఉంటాయి నెంబర్ సిరీస్ అంటే. సంఖ్యలో అడుగుతారు, సరి సంఖ్యలో అడుగుతారు, స్క్వేర్ రూట్లో అడుగుతారు, మల్టిప్లికేషన్ అడుగుతారు, ఎలా అయినా అడుగుతారు వాళ్ళు. మీరైతే 1కి 2 సార్లు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 4, 9, 25, 49 ఆ క్వశ్చన్ స్థానంలో ఏ నెంబర్ వస్తుందో తెలుసుకోవాలి. ఈ 4 అనేది 2 స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్, 25 అనేది 5 స్క్వేర్, 49 అనేది 7 స్క్వేర్. మంది ఇక్కడనే మిస్టేక్ చేసే అవకాశం ఉంది. 3, 5, 7 స్క్వేర్ తర్వాత చాలామంది 9 స్క్వేర్ వేసుకుంటారు. ఇక్కడ 2 అనేది వచ్చింది కాబట్టి వీటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 2, 3, 5, 7 తర్వాత మనకు 11 అనేది వస్తుంది. ప్రధాన సంఖ్యలు ఎలా అని తెలుసుకోవడం అంటే, మనం 1 కానీ మరియు అదే సంఖ్యతో భాగించబడితే దాన్ని ప్రధాన సంఖ్యలు అంటారు. తర్వాత 11 స్క్వేర్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 121. నెక్స్ట్ క్వశ్చన్ 6, 12, 21 క్వశ్చన్ 48 క్వశ్చన్ స్థానంలో ఏ నెంబర్ అనేది వస్తుంది చెక్ చేయాలి. 6కున్న 12కి ఎంత డిఫరెన్స్? +6. 21కున్న 12కి ఎంత డిఫరెన్స్? +9. 9 వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు 12 అనేది రావాలి. ఇది 3 మల్టిప్లికేషన్ కాబట్టి 21కి 12 యాడ్ చేస్తే ఏమవుతుంది? 33 అనేది వస్తుంది. 33కి 48కి ఎంత డిఫరెన్స్? +15. క్వశ్చన్ 11, 13, 17, 19, 23, 25 క్వశ్చన్ స్థానంలో ఏ నెంబర్ రావాలో తెలుసుకోవాలి. కున్న 13కి ఎంత డిఫరెంట్? +2. 13కున్న 17కి +4 అవుతుంది. 17కున్న 19కి +2 అవుతుంది. 19కున్న 23కి ఎంత? +4 అవుతుంది. 23కున్న 25కి ఎంత డిఫరెన్స్? +2. ఇక్కడ +2, +4 వస్తుంది. 25కి +4 ఏమవుతుంది? 29 అవుతుంది. ఆన్సర్ 29. అయితే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అర్థమయ్యే నెంబర్ సిరీస్ క్లాసు ఖచ్చితంగా 4 to 5 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, ఏ గ్రూప్ పరీక్షలోనైనా కానీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.